బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పోలవరం నిర్మాణంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరానికి వ్యతిరేకంగా ఒడిషా ప్రభుత్వం రేలా స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ప్రాజెక్టు నిర్మాణం గురించి ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం ఇచ్చిన సమాచారం మేరకు ఒడిశా, ఛత్తీస్గఢ్లలో పబ్లిక్ హియరింగ్ జరగనుంది. ఇక పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి గోపికృష్ణ మనకు ప్రత్యక్షంగా అందిస్తారు. గోపి, ఓవర్ టు యూ. పోలవరం నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించబోతోంది. ప్రధానంగా రేలా స్వచ్ఛంద సంస్థ, అలాగే ఒడిశా ప్రభుత్వం, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కూడా ఇందులో ఇంప్లీడ్ అయింది. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపు ప్రభావిత ప్రాంతాలు అధికమవుతాయి. అలాగే సరైన అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. సరైన అసెస్మెంట్ లేకుండా ముఖ్యంగా అనుమతులను పొడిగిస్తూ, ముఖ్యంగా స్టాప్ వర్క్ ఆర్డర్ని పొడిగిస్తూ నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పి గతంలో ముఖ్యంగా ఒరిస్సా తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దీనివల్ల ముఖ్యంగా ఒరిస్సాలోను అలాగే ఛత్తీస్గఢ్లోను ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న అనేక మంది ప్రజలు ముఖ్యంగా నిర్వాసితులు అవుతారన్న అభిప్రాయాన్ని ముఖ్యంగా సుప్రీంకోర్టుకు వారు తెలియపరచడం జరిగింది. అయితే పబ్లిక్ హియరింగ్ జరపాలా వద్దా అనే దానికి సంబంధించి గతంలో పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఎంత మేరకు నష్టం వాటిల్తుంది, ఎంత మేరకు ముంపు ప్రభావం ఉంటుంది అనే సమాచారం కేంద్రం వద్ద ఉంది. ఈ కేంద్రం ముఖ్యంగా ఈ సమాచారాన్ని ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సాలకి అందజేయాలని చెప్పి గత వాదనల సందర్భంగా సుప్రీంకోర్టులో ముఖ్యంగా కేంద్రానికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్రం ఈ సమాచారం ఇచ్చిందా లేదా, అలాగే ముఖ్యంగా సరైన పర్యావరణ అనుమతులు కానీ, ముంపు ప్రభావిత ప్రాంతాలు ప్రాజెక్టు ఎత్తు పెంచి నిర్మించడం వల్ల అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దాదాపు 100 గ్రామాల వరకు ఒరిస్సాలో ముంపునకు గురవుతున్నాయి. అలాగే ఛత్తీస్గఢ్లో కూడా చాలా వరకు అటవీ భూమి నష్టపోతుంది. అంతేకాకుండా ఇటు తెలంగాణలో కూడా భద్రాచలానికి ముప్పు వాటిల్తుందని చెప్పి గతంలో ఇటు తెలంగాణ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించిన పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి ఎటువంటి ముంపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. సో ఓవరాల్గా దీనిపైన మరొకసారి ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణ, పబ్లిక్ హియరింగ్ జరగాల వద్దా, ఒకవేళ జరిగినట్లయితే కనుక కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కనుక ప్రజాభిప్రాయ సేకరణలో చాలామంది ప్రాజెక్టును వ్యతిరేకిస్తే కనుక ఎటువంటి చర్యలు తీసుకోవాలి, చాలా వ్యయ ప్రయాసాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా అనేక లక్షల ఎకరాలకి నీరు అందించే ప్రాజెక్టుగా, ముఖ్యంగా తాగునీటి అవసరాలకి అలాగే సాగునీటి అవసరాలకి ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్న నీటిని ఆపి వాటిని వినియోగించుకునేందుకు ఈ పోలవరం ప్రాజెక్టు కడుతున్నారన్న అంశాలని గతంలో కూడా సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ సంతృప్తి చెంది పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తే కనుక దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే గతంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసేది లేదు, స్టే ఇచ్చేది లేదు, నిర్మాణంపై స్టే ఇచ్చేది లేదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణానికైతే ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతున్నాయి. కానీ అవి సరైన ప్రాతిపదికన ముఖ్యంగా నిర్మాణానికి స్టాప్ వర్క్ ఆర్డర్ సరైన అనుమతులు తీసుకుని నిర్మాణం జరుపుతున్నారా లేదా, అలాగే ప్రాజెక్టు ఎత్తు ఎంతవరకు ఉంది, అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి సరైన అసెస్మెంట్ చేశారా లేదా, ఇంకా అనేక అంశాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకటేసారి విచారించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు భావించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఈ సుప్రీంకోర్టులో పోలవరం నిర్మాణంపై అభ్యంతరాలపై ముఖ్యంగా వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను మధ్యాహ్నం 2 గంటలకి సుప్రీంకోర్టు వినబోతోంది. ఇప్పటికే స్టే అయితే లేదని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న అనుమతులు ఏంటి, అలాగే ఎంతవరకు సక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, అనుమతులు లేకుండా జరుగుతుందా, అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, కరకట్టలు నిర్మించడం కానీ, అలాగే ముంపును తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వీటన్నిటికి సంబంధించిన వాదనలు ఈరోజు సుప్రీంకోర్టులో జరిగే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం ఒకవైపు వేగంగా సాగుతుంటే మరోపక్క అభ్యంతరాలకు సంబంధించి కూడా నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎం ఇప్పటికే ప్రధానికి లేఖను రాశారు. అయితే కేంద్రం నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ ఈ సుప్రీంకోర్టులో మాత్రం ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మాత్రం కేసులు ఇటు పక్క నిర్వాసులకు సంబంధించి, భూసేకరణకు సంబంధించి, మరోపక్క ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించిన కేసులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఒరిస్సా అలాగే రేలా, ఛత్తీస్గఢ్ కూడా ఇందులో ఇంప్లీడ్ అయింది. వీరికి సంబంధించి ఈ ముంపు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు విచారణ జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.